నమస్తే, నా పేరు లింగేష్ యాదవ్. ఈ సమాజానికి నేటి యువత నుంచి నాదొక ప్రశ్న. నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్ అంటాం, కానీ వారికి అందించే విద్య ఖర్చు కాదు, భవిష్యత్ పెట్టుబడి అని ప్రభుత్వాలు ఎందుకు చూడడం లేదు? ఒకవేళ చూస్తే 90వ దశకంలో 95% ప్రభుత్వ బడులు ఉండేటివి, కానీ నేడు 28% పడిపోయినాయి. అంటే ఇది ప్రభుత్వాల తప్పిదమా, ప్రజల తప్పిదం? 90% ప్రజలు స్వాతంత్రం పూర్వం ఆర్థికంగా, సామాజికంగా వెనుక ఉండడం వల్ల విద్య అందలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలామందికి విద్యపై అవగాహన లేకపోవడం వల్ల విద్యకు దూరం కావడం జరిగింది. అలాగే 90వ దశకంలో విద్యపై ఎప్పుడైతే అవగాహన వచ్చిందో అప్పటి నుండి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ బడులకి వసతులు తగ్గించి ప్రైవేటు బడులకి, సంస్థలకి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. అది కుట్రపూరితంగా చేసిరని నేను అంటున్నాను. ఎందుకంటే విద్య అందితే వారికి చైతన్యం వస్తుంది, ఉద్యోగాలు చేస్తారు, ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అన్న కారణంతోనే ఇలా చేసిరని అంటున్నాను నేను. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య కూడా మంచిగా అందుతుందని అందరం భావించాం. కానీ తెలంగాణ వచ్చిన కొత్తలో 46% ఉన్న ప్రభుత్వ బడులు ప్రస్తుతానికి 26% పడిపోయినాయి. అంటే ప్రభుత్వ బడులకు వసతులు తగ్గించి ప్రైవేట్ సంస్థలని, యూనివర్సిటీలని, బడులని బాగా ప్రోత్సహించడంలో తెలంగాణ వచ్చాకనే అధికంగా జరిగింది. ఇది దేనికి జరిగింది అన్నది మనం గమనించాలి. తెలంగాణ వచ్చిన కొత్తలో ధనిక రాష్ట్రం అయినప్పుడు ఇప్పుడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారినాక కూడా విద్య అందించలేని సిచ్యువేషన్లో ఉన్నామంటేనే మనం ఏం జరుగుతుంది, వాడు పోతే వీడు, వీడు పోతే ఇంకోటి వస్తాడన్న ధోరణి తప్ప మనం ఎలాంటి చైతన్యం నేర్చుకుంటున్నాం, ఎలా ముందుకు అడుగులు వేస్తున్నాం అన్నది ఆలోచించాలి. ప్రస్తుతానికి యువత నిరుద్యోగం, విద్యకి దూరమయ్యి మరో ఉద్యమానికి సిద్ధంగా రెడీగా ఉన్నది. అదే కాక దేశంలోనే ఎక్కడ లేని ఫీజులు, అధికంగా ఫీజులు వసూలు చేసే రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే ఉన్నది. విద్యా చట్టం కూడా అమలు చేయని రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే ఉన్నది. ఇలా జరగడానికి కారణం ఏంటనేది ప్రజలు కూడా గమనించాలి. దానికి సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి. ఒక దేశాన్ని మార్చేది ఆయుధం కాదు, ఒక పిల్లవాడి చేతిలో ఉండే పుస్తకం. ఆ పుస్తకం మూసుకుంటే ఒక దేశ భవిష్యత్తు కూడా మూసుకుంటుంది. ఇది అందరు గమనించాలి. ప్రస్తుతం చదువు కొందామా మానేదామా అనే సిచ్యువేషన్లకి నెట్టివేయబడినాం. అది ఎలాగంటే ఎల్కేజీ, యూకేజీ చదవాలంటే తప్పనిసరిగా లక్షల రూపాయలు వేచించాల్సిన అనివార్యత ఏర్పడింది. దానికి తల్లిదండ్రులు పొలాలు అమ్మి కానీ, బంగారం తాకట్టు పెట్టి కానీ, అప్పులు చేసి కానీ చదివించాల్సిన సిచ్యువేషన్. అది కాకపోతే చదువు అర్ధాంతరంగా ఆపేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా విషయం ఏంటంటే నేటి యువత 30-35 సంవత్సరాలు వచ్చినా కూడా ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలని కంటే ఈ ఫీజుల భయానికి పెళ్ళిళ్ళు చేసుకోవడమే చాలామంది పనిచేసారు. ఒకవేళ చేసుకున్నా కూడా పిల్లల్ని ఒక్కరిని కనడమే. అంటే ఆ సిచ్యువేషన్కి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలనుకుంటారు. ఆ విద్యని ఆసరా చేసుకుంటే ఈ ప్రభుత్వాలు, ఈ ప్రైవేట్ సంస్థలు కలిసి దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. విద్య అనేది దానం కాదు, హక్కు. ఇది నా వంతు నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను. మీరు కూడా మద్దతుగా ఉండాలనుకుంటే నా వీడియోలు షేర్ చేయాలని కోరుతున్నాను. రాష్ట్రంలో, దేశంలో మరో విప్లవం రావాల్సింది. అది విద్య, ఉద్యోగం. అంటే నిరుద్యోగం మీదనే వస్తుంది. దానికి ఈడు పోతే వాడు పోతే వీడు ఇంకోటి వస్తాడు అన్న ఉద్దేశంలో కాకుండా రాజకీయ పార్టీలకు చరమగీతం పాడాలి. కొత్త ఆల్టర్నేటివ్ వ్యవస్థను నిర్మించాలి. దానికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కష్టపడి ఎల్కేజీ, యూకేజీ ఏదో స్కూల్ విద్య చదువుకున్నా కూడా కాలేజ్ విద్యకు పోయేసరికి ప్రభుత్వ రియంబర్స్మెంట్ లేకుండా, ప్రభుత్వ పుస్తకాలు లేకుండా అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. నిన్నటికి నిన్న హైకోర్టు ప్రభుత్వం చెల్లించకుంటే విద్యార్థుల నుంచి కలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది ఫీజు. అంటే విద్యార్థులను గాలికి వదిలేసింది. అంటే విద్యపై ఎలాంటి జరుగుతుందో కుట్ర గ్రహించాలి అందరూ. ఏదో ఒక రకంగా విద్య కంప్లీట్ చేసుకొని, కాలేజీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఉద్యోగం చేసుకుందామంటే ఉద్యోగాలు కూడా అవకాశాలు. అంటే నేటి యువత ఆవేదనకి పరిష్కారం ఎక్కడ? ఈ అన్నిటికి పరిష్కారం ఒక పార్టీ పోతే ఇంకో పార్టీ, ఆ పార్టీ పోతే ఇంకో పార్టీ అన్న ధోరణి కాకుండా కొత్త వ్యవస్థ నిర్మించాలని యువత ఆలోచన జరుగుతుంది. దాని నుంచే ఒక ఉద్యమం వచ్చే సిచ్యువేషన్ ఉంది. ఆ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలి. అసలు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఒక విద్యార్థి డాక్టర్ అయ్యే తెలివి ఉండి, ఇంజనీర్ అయ్యే సామర్థ్యం ఉన్నా కూడా ఫీజు కట్టలేని పరిస్థితి. దేనికి కారణం? ఆ విద్యార్థి భవిష్యత్తు ప్రతిభ నిర్ణయించాలా, ఆర్థిక పరిస్థితులు నిర్ణయించాలా? పేదరికం ఆ విద్యార్థి నేరం కాదు, కానీ వ్యవస్థలో అది శిక్షగా మారుతుంది. ఇప్పుడు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ హక్కులు సాధించాలంటే ఇప్పుడు ఒకటే మార్గం, సోషల్ మీడియా ద్వారా మరో ఉద్యమానికి మద్దతుగా నిలబడడం. అలాగే ప్రతి ఎలక్షన్లో కూడా వీడు పోతే వాడు పోతే ఇంకోడన్న మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. మరో ఆల్టర్నేటివ్ వ్యవస్థ నిర్మించాలి. ఆ వ్యవస్థ కోసమే ప్రత్యామ్నాయ రాజకీయాలు కానీ, ప్రత్యామ్నాయ వ్యవస్థకు మద్దతుగా నిలబడాలి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడే ఈ వ్యవస్థలు మారుతాయి. అంటే నేటి యువత ఆవేదనని ప్రభుత్వాలు కన్సిడర్ చేయాలి. విద్యకి 20%
ఖర్చు పెట్టేలా, ప్రైవేటు సంస్థలలో 25% పేద విద్యార్థులకి సీట్లు ఇచ్చేలా, అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చేసేలా ఈ ప్రభుత్వాలు చూడాలి. లేని క్షణంలో మరో ఉద్యమం వచ్చే సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే యువత చాలా ఆవేదనతో ఉన్నది. ఎగ్జాంపుల్ కాక్రోచ్ పార్ట్, అది ఏదో ఆల్ఫా స్పాన్సర్ ఇల్ స్పాన్సర్ కాదు. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే విద్యార్థుల ఆవేదన వరకే చూడాలి తప్ప వేరే ఏ ఆలోచించదు. స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంటే అర్థం చేసుకోండి. మరో ఉద్యమం వచ్చే సిచ్యువేషన్ ఉన్నది. మరో ఆల్టర్నేట్ వ్యవస్థ వస్తుంది తెలంగాణలో. ఆ వ్యవస్థకి అందరూ మద్దతుగా నిలబడాలి అని కోరుతున్నాను. బడ్జెట్లో విద్యకి భారీ నిధులు పెట్టి నాణ్యమైన విద్య అందించి ప్రైవేట్ సంస్థల కట్టడి చేయాలని మీరు అనుకుంటే కామెంట్లు ఎస్ అని, లేదా మీ అభిప్రాయం వేరే ఏమైనా ఉంటే తెలియజేసి లైక్ షేర్ చేయండి. నలుగురికి ఈ సమాచారం అందుతుంది. ధన్యవాదాలు.